మంచిది. మనము ఈ వీరికి ఒక టైటిల్ ఇచ్చాము కదా, ఈ 21 రోజులకు ఒక టైటిల్ ఇచ్చాను, కృతజ్ఞత మరియు దేవుని కనికరం కొరకు కనిపెట్టు ప్రార్థనా కూడికలు అనే మాటను నేను ఆ ఇమేజ్లో పెట్టే ప్రయత్నం చేశాను. కృతజ్ఞత అన్నది మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. 11 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. జనవరి 1వ దినము నుంచి డిసెంబర్ లేకపోతే నవంబర్ 30వ తారీఖు వరకు, డిసెంబర్ 1వ తారీఖు వరకు, ఈ క్షణం వరకు ఆయన మనల్ని కాపాడాడు. అనేక పరిస్థితుల నుంచి ఆయన మనల్ని రక్షించాడు. అనేక విధాలుగా మన జీవితాలలో చాలిన దేవుడుగా ఉన్నాడు. ప్రయాణాలలో తోడుగా ఉన్నాడు కదండి. ఆరోగ్యం విషయంలో తోడుగా ఉన్నాడు. మనం ఏమి చేసినప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన కాపుదల మనకు తోడుగా ఉన్నది. కాబట్టే మనం ఈ క్షణం దాకా సజీవ లెక్కలో ఉండగలిగాం. అనేక రకాలుగా ఆయన మనకు మేలులు చేస్తూ వస్తున్నాడు కదండి. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు మనకు అర్థమవుతుంది, ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన ప్రణాళిక ఏంటో కదండి. అందుకనే మనమందరం కూడా ఇన్ని నెలలు కాపాడినందుకు మనమందరం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతలు తెలియచెప్పబద్ధులమై ఉన్నాం కదండి. కృతజ్ఞతలు ఖచ్చితంగా ఆయనకు తెలియచెప్పడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదండి. కుటుంబాల తరపున మనందరినీ ఇన్ని నెలలు కాపాడినందుకు ఈ సంఘముగా, అదేవిధంగా కుటుంబాలుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది. అయితే మనము ఆయనకు ఎందుకు కృతజ్ఞతలు తెలియచేయాలి అని అంటే, కీర్తనాకారుడు అంటాడు 118వ కీర్తనలో, 118వ కీర్తన ఒక్కసారి ధ్యానం చేసుకుందాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 118, 29వ వచనం. 118వ కీర్తన 29లో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి? యెహోవా దయాళుడు, ఆయన దయగలిగిన వాడు, ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. ఏ సమయములో కూడా మనల్ని విడిచిపెట్టదు, ఆయన బిడ్డలను విడిచిపెట్టదు. ఆయన సన్నిధిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లా. ఆయన కనికరం కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు కదండి. దయాళుడు, ఆయన కృప నిరంతరము, ఎండ్లెస్, గ్యాప్ లేకుండా ఆయన కృప నిరంతరము నిలుస్తుంది. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప ఒకవేళ మన పక్షముగా లేనట్లయితే, ఏదో ఒక గ్యాప్, లేకపోతే 1 రోజో 2 రోజులో, లేకపోతే కొన్ని దినాలు మనల్ని ఆయన కృప విడిచిపెట్టి ఉన్నట్లయితే ఏమైపోయి ఉండేవారమో ఒక్కసారి ఆలోచన చేస్తే మనకే అర్థమవుతుంది. మన ప్రయాణాలలో ఆయన కృప మనకు తోడుగా లేకపోతే, మన అనుదిన జీవితంలో ఆయన కృప మనకు తోడుగా లేకపోతే ఏమైపోయి ఉండేదో ఒక్కసారి ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక సందర్భాన్ని, ఏ సందర్భాన్నైనా మనం తీసుకునే ప్రయత్నం చేస్తే అర్థమవుతుంది దేవుని కనికరము, ఆయన కృప ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనదో. ఆయన కృప నిరంతరము ఉంటుంది కాబట్టే మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. అందుకని మలాకి గ్రంథంలో అంటాడు ఆయన, యెహోవానైన నేను మార్పు లేనివాడను కదా, నేను మార్పు లేనివాడను, యాకోబు సంతతి అయిన మీరు, అందుకే మీరు నశించక ఉన్నారు అనే మాటను చూస్తాం అక్కడ. లయము కాకుండా ఉన్నారు అనే మాట చూస్తాం అక్కడ. ఆయన మార్పు లేనివాడు కాబట్టే, ఎందులో మార్పు లేడు? ఆయన క్యారెక్టర్లో మార్పు లేదు. ఆయన క్యారెక్టర్ ఏంటి? దయాళుడు, ఆయన దయగలిగిన వాడు ఆయన కదండి. ఆయన దయగలిగిన వాడు కాబట్టి నేను మార్పు లేని వాడిని కాబట్టి మీరు ఇంకా లయం కాలేదు అని అంటున్నాడు. 11 నెలలు ఆయన మనల్ని కాపాడాడు. తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచాడు. ఆయన హస్తంలో ఆయన మనల్ని చెక్కుకున్నాడు కదండి. ఆయన మనల్ని నిత్యము చూస్తున్నాడు. ఆయన కృప, ఆయన కనికరము మన చుట్టూ ఆవరించి నిత్యము నిలుస్తుంది. అది ఆయన క్యారెక్టర్, అది. ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన దయాళుడు, దయగలిగిన దేవుడు.
అందుకనే మీరు లయం కాలేదు అనే మాట చూస్తాం 3వ అధ్యాయము 9వ వచనంలో అనుకుంటా 6వ వచనంలో అనుకుంటా మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి అయిన వారైన మీరు లయం కాలేదు. యాకోబు సంతతి అంటే యాకోబు ఎవరు? మోసగాడు కదా. యాకోబు నమ్మకంగా జీవించలేకు మొదట్లో. యాకోబు మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, దేవుని చిత్త ప్రకారం జీవించని వ్యక్తి అయినప్పటికీ తర్వాత మనం యాకోబు సంతతిగా చేయబడ్డాం. అంటే అపనమ్మకంగా జీవిస్తున్నప్పటికీ మనం ఆయన నమ్మకమైన వాడుగా ఉన్నాడు, కానీ మనము మాత్రం అపనమ్మకంగా జీవిస్తున్నాం. యాకోబు వలె అపనమ్మకంగా జీవిస్తున్నప్పటికీ ఆయన మాత్రము ఆయన కృప మనల్ని నిరంతరము కాపాడుతుంది, నిరంతరము నిలిచింది. ఆయన దయ, ఆయన పేరే దయాళుడు, కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన వాడు. కాబట్టే మనం ఇంకా లయం కాకుండా ఉన్నాం. కాబట్టి కృతజ్ఞతలు తెలియచెప్పాలి ఆయనకి కదండి, కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పాలి ఆయనకి. ప్రతి సమయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియచెప్పడము దేవుని చిత్తము అని మనం తెస్సాలో చూస్తాం కదా. అన్ని విషయాలలో ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు తెలియచెప్పాలి ఆయనకి. ఒక్క క్షణము ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆయన కృప మనల్ని విడిచిపోయింది, ఆయన దయ మనల్ని విడిచిపోయింది అని ఒక్కసారి ఆలోచన చేస్తే భయం వేస్తుంది కదండి. అందుకనే మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియచెప్పాలి. చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్స్ చెప్తూ ఉంటాం పదే పదే. కనిపించినప్పుడల్లా నమస్తే కొడుతూ ఉంటాం కదా. ఎవరైనా సహాయం చేసినప్పుడు కనిపించినప్పుడల్లా నవ్వుతూ ఉంటాం, కనిపించినప్పుడల్లా తగ్గించుకొని మాట్లాడతాం. ఒక చిన్న సహాయం చేస్తేనే ఆ విధమైన జీవితం జీవిస్తున్నప్పుడు ప్రతి క్షణము కూడా నిరంతరము ఆయన కృప మనల్ని ఆవరించినప్పుడు, ఆయన దయ మనల్ని మన పక్షముగా ఉన్నప్పుడు ప్రతి క్షణము ఆయనకు కృతజ్ఞతలు తెలియచెప్పాల్సిందే కదా. అందుకనే మొట్టమొదటగా మనము ఈ కృతజ్ఞతలు తెలియచెప్పడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినమున అందరము కృతజ్ఞతలు తెలియచెప్పుదాం ఆయనకి. థ్యాంక్స్ నాన్న, మమ్మల్ని ఈ క్షణం దాకా సజీవ లెక్కలో ఉంచావు, మేము వెళ్ళిన ప్రతి కఠినమైన పరిస్థితులలో మాకు తోడుగా ఉన్నావు, థ్యాంక్ యూ లార్డ్ కదా. కృతజ్ఞతలు తెలియచెప్పాలి కదా. అందుకే మనం కృతజ్ఞత కూడికలనే పేరు పెట్టుకున్నాం. ఈ 21 రోజులు కూడా ప్రతి సమయంలో కూడా ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో ఏది అని అంటే ప్రతి విషయంలో, లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, గుర్తొచ్చినా లేకపోతే ప్రతి సందర్భంలో దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం, ఆయన కాపుదలను మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ సమయంలో ప్రతిసారి కూడా థ్యాంక్స్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్పాలి? పరిస్థితులను ఆయన మార్చగలడు కదండి. ఆయన లేఖనాలను మనము పాటించే ప్రయత్నం చేస్తున్నాం, విధేయత చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కృతజ్ఞతలు తెలియచెప్పుట దేవుని చిత్తము అని రాయబడింది కాబట్టి ఆయన మాటకు విధేయత చూపిస్తున్నాం. ఆయనకు విధేయత చూపిస్తున్నాము అంటే అందులో ఒక ఆశీర్వాదం దాచబడింది. విధేయతకు తగిన ఫలితము ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చివరి మాసంలో 21 రోజులు అయిపోయేసరికి దేవుని కార్యము మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, కృతజ్ఞతలు తెలియచెప్పడానికి ప్రయత్నం చేద్దాం. అది మొదటి అంశమైతే ఆయన కనికరము కొరకు కనిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. 21 రోజులు కూడా దేవుని కనికరం కొరకు కనిపెట్టడం. దేవుని కనికరం కొరకు కనిపెట్టడం అంటే ఏంటి కదా? కృప, కనికరము, ఈ రెండు కూడా దేవుని యొక్క ముఖ్యమైన లక్షణాలు. కనికరము ఎప్పుడు వాడాలి, కృప ఎప్పుడు వాడాలి? కనికరం అంటే ఏంటి, కృప అంటే ఏంటి కదండి. ఈ విషయాన్ని కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కృప ఎప్పుడు పనిచేస్తుంది, కనికరము ఎప్పుడు పనిచేస్తుంది అని అంటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక వరదలు, ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్ వస్తే ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఇంటి పైకప్పు మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎందుకు ఇది అనుమతించావు? మేము ఉన్నాం కదా విశ్వాసులు, మరి నశించిపోతున్నాను నేను, ఇప్పుడు నాకు సహాయం కావాలి అని ప్రార్థన చేస్తున్నాడంట. నన్ను రక్షించయ్యా
నన్ను ఎట్టి పరిస్థితులు ఏ విధం చేతనైనా నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే అక్కడ ఒక హెలికాప్టర్ వెళ్తూ ఆ వ్యక్తి దగ్గరికి రోపు వేసింది. పైకి వచ్చేసేయి అంటే, లేదు నేను ఈ సహాయం కాదు, నీ సహాయం కావాలి నాకు, నువ్వు నన్ను రక్షించాలి, నేను యాక్సెప్ట్ చేయను, దీన్ని నేను తీసుకోను అని చెప్పేసి హెలికాప్టరు ఎక్కలేకపోయాడంట. ఆ తాడును పట్టుకొని పైకి వెళ్ళలేకపోయాడు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు, నన్ను రక్షించు అయ్యా. కింద నుంచి బోట్లో ఒక వ్యక్తి వచ్చాడు, రక్షించే వాళ్ళు వచ్చేసి, రాయా వెళ్దాం అవతలికి అని అంటే, నేను రాను, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని చెప్పేసి అన్నాడంట. ఎంత బ్రతిమాలకున్నా రాలేదు, నన్ను దేవుడే రక్షించాలి. ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు. అలాగే ప్రార్థన చేస్తున్నాడు. అంతలోపల నీళ్లు పైకి వచ్చేసాయి, కొట్టుకొని పోతున్నాయి. ఆ వ్యక్తి కొట్టుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు కేకలేస్తున్నాడంట, ఎందుకు నన్ను నాశనానికి అప్పచెప్పావు, ఎందుకు నన్ను మరణానికి అప్పచెప్పావు, సహాయం చేయమని ప్రార్థన, నేను నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నిన్ను విశ్వసిస్తున్నాను కదా, ఎందుకు నన్ను ఈ విధంగా చేసావు, ఈ పరిస్థితులలోకి నన్ను తీసుకొని వచ్చావని ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ విషయం మనకు తెలుసు, అరే ఆ హెలికాప్టర్ పంపించింది నేనే రా, బోట్ను పంపించింది నేనే, నువ్వు విడిచిపెట్టావు దాన్ని, కాదనుకున్నావు, మరి కాదనుకున్నప్పుడు ఏం జరుగుతుంది కదండి. అంటే ఏమర్థం అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, కృప అంటే ఏంటి అని అంటే, ఆ వ్యక్తి అక్కడ సేఫ్ జోన్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా రక్షించోని. రక్షించోని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అవకాశం వచ్చింది. రక్షించమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఇది దేవుని కృప. అంటే మనము నశించిపోవటం దేవుని చిత్తం కాదు. ఏ విధం చేతనైనాను మనము ఆయన చిత్తంలో నుండి తప్పిపోవటం దేవుని చిత్తం కాదు. నిత్యత్వాన్ని మిస్ చేసుకోవడం అన్నది దేవుని చిత్తం కాదు. ఆయన కృప ఎప్పుడు కూడా మనకు అవకాశాలను ఇస్తూనే ఉంటుంది కదండి. అవకాశాలను ఇస్తూ ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని గుర్తించి సద్వినియోగము చేసుకుంటే మనము ఆ పరిస్థితులలో నుంచి బయటికి రాగలము కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఎందుకు నేను ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఈ అంశం అయిపోయేసరికి అర్థమవుతుంది. దేవుని కృప సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దానిని గ్రహించకుండా దానిని తృణీకరించి మనం ఏం చేస్తున్నామంటే అపాయంలోకి వెళ్ళి అప్పుడు మళ్ళీ కేకలేస్తున్నాం, ఎందుకు నన్ను ఇలా చేసావు, ఎందుకు నన్ను ఇలా చేసావు అంటే దేవుడు ఏమని చెప్తున్నాడు, అప్పుడు ఏం చేయాలి, దేవుడు అంటున్నాడు, అయ్యా నేను సహాయం చేయడానికి ప్రయత్నం చేశాను, నువ్వే కాదన్నావు అని అంటే, అవునా తండ్రి నన్ను క్షమించు. ఇప్పుడు ఏం కావాలి, ఆ వ్యక్తికి కనికరం కావాలి. కనికరం అంటే తప్పు చేసేసాడు, అవకాశం ఇవ్వబడినప్పటికి కూడా తప్పు చేసేసాడు, వ్యతిరేకంగా జీవించాడు, అయిపోయింది. శిక్షించే లేకపోతే ఆ పరిస్థితులలో నీళ్ళలో కొట్టుకుపోయే పరిస్థితి అది కదా. తప్పు చేసేసాడు, పొరపాటు జరిగిపోయింది. ఇప్పుడు దేవుని పాదాలు, అయ్యా గుర్తించలేకపోయాను, క్షమించు. కనికరం కావాలి ఇప్పుడు అతనికి. నువ్వెంత మంచి దేవుడవు నాన్న, నేనే గుర్తించలేకపోయాను, నువ్వు అవకాశాలు ఇస్తున్నప్పటికీ కూడా నేను గుర్తించలేకపోయాను, ఒక్క అవకాశమే, ఇంకొకసారి ఇలా చేయను అని కనికరం కొరకు ప్రార్థన చేయడం. కనికరం కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయాలన్నీ, ఇప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా అయితే అవకాశాలను తృణీకరించాడో, ఆ తృణీకరించిన అవకాశాన్ని బట్టి దేవుడు ఇంక కుదరదు, నీకు అవకాశాలు ఇచ్చాను, ఇంక అవసరం, ఇంక కుదరదు, ఇక నిన్ను రక్షించను అని అన్నాడు ఆయన. ఆయన కనికర సంపన్నుడు, కృపా కనికరములు కదా ఆయన లక్షణాలు అవి. ఆయన కనికరం ఏం చేసింది, సరే పర్వాలేదు తెలుసుకున్నాడు కదా తప్పు అని చెప్పేసి ఒక పెద్ద మొద్దును ఆ వ్యక్తికి అటు సైడ్ నుంచి పోనిచ్చాడంట. మొద్దు ఎక్కి ఒడ్డుకు చేరుకున్నాడు. ఏం చేస్తుంది కృప అంటే, కనికరం అంటే అర్థం కావాలి. ఈ 11 నెలలు దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ 11 నెలలలో దేవుడు ఒక ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు నీ పట్ల, నా పట్ల. ఈ పనులు చేస్తాడు, ఈ విధంగా జీవిస్తాడు, ఈ ఆత్మీయతలో ఎదుగుతాడు కదా. ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన నూతన దినమున లేకపోతే నూతన సంవత్సరం మొదటి దినంలో మనం కొన్ని తీర్మానాలు తీసుకొని ఉంటాం కదా. ఈ విధంగా ఉంటాను, ఈ విధంగా జీవిస్తాను, ఈ విధంగా అని ప్రతి సంవత్సరం క్యాజువల్గా తీసుకునేవి అవి కదా. ఏ మార్పు ఉండదు అందులో, కానీ అవి మాత్రం నెరవేర్చబడవు
కదా ఒక తీర్మానం తీసుకొని ఉంటాం నూతన సంవత్సరంలో. ఆ తీర్మానానికి తగినట్టుగా మనము ప్రవర్తించామా కదండి. దేవుడు మన పక్షముగా లేకపోతే మన మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు. ఈ విధంగా నా కుమారుడు జీవిస్తే ఈ విధమైన ఆశీర్వాదాలు ఇస్తాను, ఈ విధంగా నా కుమార్తె జీవిస్తే ఈ విధమైన ఆశీర్వాదాలు ఇస్తాను, ఈ విధంగా వాళ్ళను నడిపిస్తాను, వీళ్ళ ద్వారా ఈ విధంగా అనేక మందిని రక్షించే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇదిగో ఈ ఆశీర్వాదాలు వారికి ఇస్తానని దేవుడు మన మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటాడు. ఆ ఆశలకు తగినట్టుగా ఆయన అవకాశాలను కూడా ఇస్తూ వస్తాడు కదండి. మనం ప్రార్థన చేస్తాం, ఇలా ఉంటామని, మంచిది, దేవుడు సంతోషపడతాడు, దానికి తగినట్టుగా అవకాశాలు కూడా ఇస్తాడు. అవకాశాలు ఇచ్చి వాటిని మనం సద్వినియోగం చేసుకోము కదా. సద్వినియోగము చేసుకొని స్థితి ఇప్పటి వరకు ఖచ్చితంగా మన జీవితంలో ఉంది. ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మన జీవితాలు లేవు అన్నది ఖచ్చితము కదండి. అందుకనే కనికరం కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం మనం. ఈ 21 రోజులు ఆయన కనికరం కొరకు ప్రార్థన చేయాలి. అయ్యా, నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను జీవించలేకపోయాను ఈ సంవత్సరం, నువ్వు అవకాశాలు ఇచ్చినా నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను ఈ సంవత్సరం, కాబట్టి నన్ను క్షమించునన్నా. ఆ వ్యక్తి నీళ్ళలో కొట్టుకొని పోతున్నప్పుడు చేసే పని, అయ్యా నువ్వు ఇచ్చిన అవకాశాలను నేను సద్వినియోగం, నీ కృపను నేను మిస్ చేసుకున్నా కదా. కృప మిస్ చేసుకున్నప్పుడు, తప్పు జరిగిపోయినప్పుడు ఇప్పుడు మనం కోరుకోవాల్సింది కనికరము. అందుకనే కనికరం కొరకు కనిపెట్టే ప్రార్థనా కూడిక. మనం ఏ ఏరియాలలో మనం తప్పిపోయామో మనకు తెలుసు, ఏ ఏరియాలలో దేవునికి ఇష్టంగా జీవించలేదో మనకు తెలుసు, ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనము జీవించలేకపోయాము అన్నది ఖచ్చితంగా మనందరికీ తెలుసు. ఆ విషయం గురించి మనం ఆయన వద్దకు తీసుకొని వచ్చి, అయ్యా కనికరించు, నువ్వు అనుకున్నట్టుగా జీవించలేకపోయాను, ఈ విషయంలో జీవించలేకపోయాను, నన్ను క్షమించు. కనికరము క్షమాపణ కోరుకుంటుంది కదా. ఆయన కృప, ఆయన కనికరము మన జీవితాలలో చాలా ప్రాముఖ్యము. ఆయన పేరే కృపా కనికరములు కలిగిన దేవుడు కదండి. తప్పు చేయకుండా అవకాశాలను ఇస్తుంది ఆయన కృప. తప్పు చేసిన తర్వాత కూడా మనల్ని రక్షించడానికి ఆయన కనికరం కూడా మనకు తోడుగా ఉంటుంది. ఏమాత్రం కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడడు కదండి. అందుకనే మనము ఈ 21 దినాలు కనికరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయాలి. జీవించామా ఆయనకి ఇష్టంగా ఈ 11 నెలలు? ఆయన చిత్త ప్రకారం ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించామా? ఖచ్చితంగా జీవించాల. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. మనము మన ఇంట్లో కొనుక్కున్న చిన్న పెన్నుకే ఒక పర్పస్ ఉంది కదండి. ప్రతి చిన్న వస్తువుకు, మన ఇంట్లో ఉన్న ప్రతి చిన్న వస్తువుకు ఒక ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. అలాంటప్పుడు దేవుడు నిన్ను నన్ను మనల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక ఉద్దేశం ఉండదా? ఆయనకి ఒక ప్రణాళిక ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఉద్దేశం తెలుసుకోవడానికి ఆయన అనేక సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మన జీవితాలలో గ్రహిస్తాడేమో అని అవకాశాలు ఇస్తూనే వస్తున్నాడు, కృపను సద్వినియోగం చేసుకోవడానికి. కానీ మనం చేస్తుంది ఏంటి? ఆ కృపను వాడుకోలేకపోతున్నాం, గ్రహించలేకపోతున్నాం ఆ అవకాశాలను. అందుకనే చివరి మాసంలో ఉన్నాం. కనీసం ఇప్పుడన్నా తప్పును తెలుసుకోవడానికి, అయ్యా ఈ విషయంలో నేను ఇంకా బలహీనంగా ఉన్నా, ఈ విషయంలో నేను ఇంకా జయించలేకపోతున్నా, ఈ విషయంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లేను, నన్ను కనికరిస్తావా అని ఒక్కసారి ఒకవేళ ప్రార్థన చేస్తే కనికరించే దేవుడు ఆయన. ఆ పరిస్థితి నుంచి లేవనెత్తే దేవుడు ఆయన. ఈ ఇయర్ దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఈ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని కదండి. ఈ ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర అనుభవంలోకి రావాలి. ఆ విషయాలను మనం మొదటి దినము నుంచి, జనవరి మాసము మొదటి దినము నుంచి కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, రూపాంతరం చెందాలి. సత్యమేంటో మనకు బయలుపరచబడింది, ఉత్తమము, అనుకూలమైనది, శ్రేష్టమైనది ఏదో మనకు బయలుపరచబడింది. ఆయన ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుందాం, మారు మనస్సు పొందుదాం, దేవుని స్వరూపంలోకి మార్చబడదాం. దినాలు చెడ్డవిగా రాబోతున్నాయి. భరించలేని స్థితి, సహించలేని స్థితి రాబోతుంది. విశ్వాసము సడలిపోయే స్థితి రాబోతుంది.
అందుకని మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోతే, రూపాంతరము చెందకపోతే మనం గోషేనులో ఉండలేం, ఆయన రెక్కల చాటున ఉండలేం. ఆయన రెక్కల చాటున మాత్రమే క్షేమం ఉంది, మనకు భద్రత ఉంది. ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సరం అంతా. ఆయన అందుకనే వాగ్దానం చేశాడు, ట్రాన్స్ఫార్మ్ అవ్వండి, మారు మనస్సు పొందండి. గొంగలి పురుగులా ఉండకూడదు, సీతాకొక చిలుకలా మారాలి కదండి. అందుకనే ఈ 21 రోజులు, అయ్యా నేను జీవించలేను, ఉండలేకపోయాను, క్షమించు అని కనికరం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆయన కనికరం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో దేవుని చిత్తమైతే ఈ నెల రోజులు అయిపోయే లోపల కదా, ఈ 21 రోజులు అయిపోయే లోపల గోజాడుదాం, ఆయన పాదాలను పట్టుకొని బ్రతిమలాడుకుందాం. కనికరం కలిగిన దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నాశనానికి అప్పచెప్పడు ఆయన. ఇన్ని అవకాశాలు ఇచ్చాను నేను, ఇక అవకాశాలు లేవు అని చెప్పడు ఆయన. నిజమైన మారు మనసు, యథార్థత ఒకవేళ మనకుంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే, పాదాలను పట్టుకుంటే, అయ్యా తప్పు చేశాను, కనికరిస్తావా అంటే కనికరించే దేవుడు ఆయన. అంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంతగా మనము దూరంగా జీవించినా, ఎంతగా మనం ఆయనను తృణీకరించినా, ఎంతగా అవిధేయత చూపించినా, ఆయన ఒక్కసారి క్షమాపణ అడిగితే చలించిపోతాడు ఆయన కదా. ఆయన దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కదా. ఇజ్రాయేలీలు ఎన్నిసార్లు తప్పిపోయారు. వాళ్ళ మీదకి శిక్ష రాగానే సరి చేసుకుంటున్నారు, అయ్యా నీవు చెప్పినట్టు జీవిస్తామంటున్నారు. ఆ మేలులు పొందుకుంటున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. ఎన్నిసార్లు ఆయనకే విసుగొచ్చింది కదా. దృష్టాంతరములుగా మన ముందు ఇవన్నీ ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని, మనం ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. యాకోబు సంతతిగా కాదు మనం ఉండాల్సింది, ఇజ్రాయేలు సంతతిగా మనం ఉండాలి కదా. యాకోబు ఇజ్రాయేలుగా రూపాంతరం చెందాడు. మనము మరి ఎలా ఉండాలి? యాకోబు సంతతి నుంచి ఇజ్రాయేలు సంతతిగా మనం కూడా రూపాంతరం చెందాలి కదా. ఈ విషయాన్నే మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఒకవేళ మనము ఇంకా ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా జీవించి ఉండకపోతే, ఆయన మాటలను తృణీకరించినట్లయితే ఈ రోజు నుంచే మనం ప్రార్థన చేద్దాం. ఆయన పాదాలను పట్టుకొని క్షమాపణ అడుగుదాం. ఆయన కనికరం కొరకు కనిపెడదాం. ఆయన కనికర సంపన్నుడు. 21 రోజులు ఎందుకోనంటే మనం చూస్తాము బైబిల్లో ప్రార్థనలకు, లేకపోతే 40 రోజుల ప్రార్థన, 21 రోజుల ప్రార్థన, 7 రోజుల ప్రార్థన, 3 రోజుల ప్రార్థన కదా, ఇవన్నీ ఉన్నాయి. ఇంపార్టెన్స్ ఉంది వాటికి. 21 రోజులు దానియేలు గారు ప్రార్థన చేశారు. 21 రోజులు ఒక యుద్ధం రాబోతుంది అని చెప్పేసి ఒక విషయం బయలుపరచబడింది దానియేలు గారికి. 10వ అధ్యాయంలో, దానియేలు 10వ అధ్యాయంలో చూస్తాం మనం. ఆ విషయం తెలియంగానే ఏమవుతుందో తెలుసుకోవాలి, ఏంటిదో ఇది తెలుసుకోవాలి. ఆయన కనికరం కొరకు ఆయన ఉండలేకపోయాడు. ఏం జరుగుతుంది నా ప్రజలకు, ఏమవుతుంది నా ప్రజలకు అని ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నాడు. 21 రోజులు ఉండలేకపోయాడు. తిండిలు తినడానికి కూడా సహించట్లా, నిద్రపోవడానికి స్నానము కూడా చేయలేదు నేను అని అంటాడు అక్కడ. మీరు చదవండి తర్వాత 10వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మొదటి 3 వచనాలను చూస్తే, నాకు భోజనం సహించట్లా, అసలు స్నానం చేయడానికి కూడా నాకు మనసు ఒప్పట్లా, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. ఒక దూత సమాధానం తీసుకుని వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 21వ రోజు వచ్చింది. కానీ వచ్చి చెప్తున్న మాట, 10వ అధ్యాయం అంతా చదవండి మీరు, తర్వాత అర్థమవుతుంది. కానీ వచ్చి చెప్తున్న మాట, దానియేలు నువ్వు బహుప్రియుడవు, నువ్వు ప్రార్థన చేయ మొదలుపెట్టిన ఆ దినమే నేను బయలుదేరా అక్కడి నుంచి కదా. నువ్వు మొదలుపెట్టిన ఆ 21 రోజు నువ్వు ఏ ప్రార్థన అయితే చేసావో పరమందు చేర్చబడ్డాయి అవి. నువ్వు ప్రార్థన చేసిన దినమే నేను బయలుదేరాను. కానీ ఈ పర్షియన్ రాజు ఎవరైతే ఉన్నారో స్పిరిచువల్ రెలంలో, ఆ వ్యక్తి నన్ను అడ్డగించాడు. 21 రోజులు నాతో యుద్ధం చేశాడు. మిఖాయేలు వచ్చి నన్ను పంపించి, మిఖాయేలు తనతో యుద్ధం చేస్తున్నాడు, ఇదిగో నేను వచ్చాను నీకు సమాధానం తీసుకొని. అంటే మనకి ఏమర్థం అవ్వాలి? మనము ప్రార్థన చేయడానికి తీర్మానం తీసుకున్నట్లయితే, ఒక నిశ్చయత తీసుకున్నట్లయితే, హృదయపూర్వకంగా ఒక విషయం మీద, అది ఏ విషయమైనా కావచ్చు,
ఈ 21 రోజుల్లో మనం చేయాల్సింది ఒక విషయాన్ని తీసుకోండి, ఒక బలహీనతను తీసుకోండి. యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయ మొదలుపెట్టిన మొదటి దినమే మనకు సమాధానం వస్తుంది యాక్చువల్గా కదండి. మన హృదయాన్ని చూస్తాడు ఆయన. మనం ఏ విధంగా ఆయన సన్నిధికి వస్తున్నాం, దేని కొరకు వస్తున్నాం, ఎలా వస్తున్నాం, ఆ దినమే ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ స్పిరిచువల్ రంగంలో కొన్ని విషయాలు జరుగుతాయి, అవి మనం తర్వాత నేర్చుకుందాం. దాని వలన 21 రోజులు లేట్ అయింది. కానీ మనం నూతన నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. మనకు దేవునికి ఇప్పుడు మధ్యవర్తిగా ప్రభువైన క్రీస్తు వారు ఉన్నారు కదా. నూతన నిబంధనలు మనకు ఆ సమస్య లేదు. పాత నిబంధనల్లో అయితే క్రీస్తు వారు లేరు కాబట్టి వారు చేసిన ప్రార్థన రావడానికి మెసెంజర్గా ఆయన బయలుదేరినప్పుడు అడ్డంకులు వచ్చాయి. కానీ ఇప్పుడు అడ్డంకులు రావడానికి అవకాశం లేదు. మన ప్రార్థనకు సమాధానం రాకుండా ఉండడానికి అవకాశం లేదు. మనం యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకాన్ని, లోక అధికారాన్ని జయించిన వాడు ప్రభువైన క్రీస్తు వారు. అపవాదికి ఇక తావు లేదు కదా, అడ్డుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ప్రార్థన చేసిన మొదటి దినముననే మనకు సమాధానం వచ్చే అవకాశం ఉంది. అయితే సమాధానం రాకుండా ఏం చేస్తున్నాయో కూడా మనకు తెలుసు. ఎందుకు సమాధానం మనకు రావట్లేదు అని అంటే, మనం కొన్ని పరిస్థితులలో ఉంటాం. అపవాది నుంచి అడ్డంకులు ఇక వచ్చే అవకాశం లేదు. కానీ మన స్థితినే కదా యెషయాలో మనం చూస్తాం. సమాధానం ఇవ్వడానికి, ప్రార్థన వినకుండా ఉండడానికి నీకు నాకు మధ్యలో పాపం అడ్డుగా వస్తుంది అని అంటాడు ఆయన కదా. సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆలకింప నేరక నుండున్నట్లు నా చెవులు మందం కాలేదు అని అంటాడు. ప్రార్థన వినడానికే ఇష్టపడుతున్నాడు ఆయన కదా. 59 విషయాలు చూస్తా, వినడానికి నేను ఇష్టపడుతున్నా, సహాయం చేయడానికే నేను ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. అయితే నీకు నాకు మధ్యలో పాపాలు అడ్డుగా వస్తున్నాయి, నీ దోషాలు అడ్డుగా వస్తున్నాయి, నువ్వు చేసిన తప్పులు అడ్డుగా వస్తున్నాయి. ఈ 21 రోజులు మనం చేయాల్సిందనే ప్రార్థనకు సమాధానం వెంటనే వస్తుంది మనకు. అయితే సరి చేసుకున్నప్పుడు, ఆయన చూపించిన ఈ కృపను మనం సద్వినియోగం చేసుకున్నప్పుడు, లేకపోతే ఆయన కనికరం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు సహాయము వెంటనే వస్తుంది మనకి. మన తప్పులను ఒప్పుకున్నప్పుడు, దోషాలను ఒప్పుకున్నప్పుడు సమాధానము వెంటనే వస్తుంది. వినడానికే ఉన్నాడు ఆయన, సమాధానము ఇవ్వడానికే ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటనే అది కదా. చూద్దాం ఒక మాట యెషయా 59లో చదివి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. 59 మొదటి 2 వచనాల్లో యెషయా 59, రక్షింపనేరక ఉండున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు. అంటే ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెడీనే. అయితే సమస్య మన నుంచే వస్తుంది. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మన మైండ్ డైవర్ట్ అవుతుందేమో, కన్సిస్టెన్సీ లేదేమో, మన ప్రార్థనలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయేమో, మనము ఆయన మీద ఫోకస్ చేయలేకపోతున్నామేమో కదా, పట్టుదల లేదేమో మన ప్రార్థనలో. సమస్య మన నుంచే. ఇక మధ్యలో నుంచి అపవాది నుంచో లేకపోతే ఆ పాత నిబంధనలో ఉన్నట్టుగా అడ్డుగా వచ్చి అడ్డుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు క్రీస్తు వారి నామములో మనం ప్రార్థన చేస్తున్నాం, అవకాశం లేదు. యేసు నామమున ఇప్పుడు ప్రార్థన చేస్తే సమాధానం ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అయితే సమస్య ఏంటంటే నాలో పట్టుదల లేదు. ఎడతెగక చేసే ప్రార్థన, ఒక్క విషయం మీద ఒకవేళ ప్రార్థన చేస్తున్నట్లయితే కన్సిస్టెన్సీ లేదు నాలో. దాని కొరకు నేను గోజాడట్లా, ప్రార్థన చేయట్లా. ప్రార్థన కూర్చోగానే ఏవో ఫోన్స్ వస్తున్నాయి, లేకపోతే ఇంకోటి డిస్టర్బ్ అవుతుంది నా మైండ్, కూర్చోలేకపోతున్నాను. ఎవరి నుంచి సమాధానం పొందుకోలేకపోతున్నాం? మన నుంచే. అపవాది ఇప్పుడు ఎలా ప్రయత్నం చేస్తాడు అంటే మన ఆలోచనల మీద ప్రయత్నం చేస్తాడు సమాధానం రాకుండా చేయడానికి కదా. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 21 రోజులు ఏం జరుగుతుంది, ఆయన కృప ఏం చేయగలదు నీ జీవితంలో, నా జీవితంలో, ఆయన కనికరం ఏం చేయగలదు, ఏదైనా చేయగలదు కదండి. చేయగల సమర్థుడు ఆయన ఉన్నాడు, సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏ ఏరియాలలో నేను ఆత్మీయంగా లేను, జయించలేకపోయాను, రాసుకున్నాను, ప్రార్థన చేశాను, అయ్యా ఈ విషయాల్లో నేను జయించాలైతే అనుకున్నాను, కానీ ప్రార్థనలో కన్సిస్టెన్సీ లేదు, జయించలేకపోయాను, క్రియల్లో చూపించలేకపోయాను. అందుకనే క్షమాపణ అడుగుతున్నాం. కనికరం కొరకు ప్రార్థన చేద్దాం.
వాటి మీద దేవుని చిత్తం అయితే 21 రోజులు అయిపోయే లోపల ఒక్క విషయం మీద నా జయ జీవితము సాధించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనం అనేక విషయాలను మనము రానున్న దినాలలో నేర్చుకోబోతున్నాం. ఆయన ఏ విధంగా పని చేయబోతున్నాడు మన జీవితాలలో, ఏ విధంగా పని చేస్తాడు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి, ఏ కార్యాలు చేయగలడు ఆయన, ఈ విషయాలను అన్నిటిని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేయబోతున్నాం. రూపాంతర అనుభవం అనేది దేవుడు మనకు చేసిన వాగ్దానము. ఆ దిశగా మనము ఆయన వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవుని చిత్తమైతే మరి ఇంకా రావాల్సిన వారితో మాట్లాడండి, రావడానికి వారిని కూడా ప్రేరేపించండి. దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.